సోదరులు శ్రీ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దుర్మార్గాలకి పాల్పడి బిలో పవర్టీ పీపుల్ బడుగు బలహీన వర్గాలకి మరి ముఖ్యంగా అన్యాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పాలన అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంగా లేకపోయినా అనేక కార్యక్రమాల్లో ఎదురొడ్డి ప్రజల తరపున ముందుకు సాగిస్తూ ప్రజల న్యాయం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో దాన్ని అడ్డగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన కార్యక్రమాలను అడ్డగిస్తూ ఏది మంచి చేసినప్పుడు వాళ్ళు మంచి చేయకపోయినప్పటికీ వాళ్ళు చేసిందే మంచి అని చెప్పడానికి మరి మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎటువంటి పత్రికల ద్వారా కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మంచిని చెడు కింద చూపించడానికి మరి ముందుగా ఉన్నారని మనందరికీ తెలిసిన విషయం. ఏదైనప్పటికీ ఈరోజు ఒక ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు చేయొద్దని అనేక కార్యక్రమాలు చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద వాళ్ళు చేసినటువంటి ప్రతిఘటన మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజు అంబటి రాంబాబు గారు ఈ ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి ఒక బారిగేట్ తోసి ఒక ఎస్ఐ మీద ఆర్గ్యుమెంట్ చేస్తే దాని మీద కేసు బుక్ చేసి ఆయన మీద 36 కేసులు ఒక ఆంధ్రప్రదేశ్లో పెట్టారంటే అది ఎంత దౌర్భాగ్యం అనేది మనం ఆలోచన చేయాలి. వాళ్ళు చేసినవన్నీ మంచి పనులు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు ఈ వైసీపీ నా కొడకల్లారా మీకు దమ్ముందా, మీరు రండి, ఎక్కడికి రమ్మంటారు, రాడ్లు పట్టు రమ్మంటారా, కర్రలు పట్టు రమ్మంటారా, కొట్టుకుందాం రమ్మని ఓపెన్గా సాలం చేసి మహాసభల్లో ప్రసంగించిన వ్యక్తి అలాంటిది ఒక్క ఆర్గ్యుమెంట్ చేసిన దానికి బారిగేడ్లు తోసి లోపలికి వెళ్ళి మంచి పని కోసం వెళ్తే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రతిఘటించడం అనేది ఎంత దౌర్భాగ్యం అనేది ఆలోచన చేయాలా. ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకమైన కార్యక్రమాలు చేసి బిలో పవర్టీ పీపుల్కి అన్యాయం చేయడానికి మరి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు మనం చూసుకుందాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు కూడా ఎప్పుడైతే ఈ యొక్క నిరసన కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటికి కూడా ఇప్పుడు కూడా కార్మికులకు కానీ వర్కులు ఎటువంటి పేదలకు కానీ ఎటువంటి అన్యాయం లేకుండా అనేక నిరసన చేస్తే మాకు వెన్నుదన్నుగా ఉండి టెంట్ అనేది నడిపించాము. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత టెంట్ను మూసారు. 25,000 పైచిలక ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు 7,500 కార్మికులుగా తయారు చేసిన ముఖ్య కూటమి నాయకులకి దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ గాజువాక నియోజకవర్గంలో కూడా నిలబడకపోవడం కారణం కూడా ఆ రోజు వాగ్దానం చేశారు, నన్ను గెలిపించలేదు, మీ అందరికీ మేము ఏదో చేస్తాం అని చెప్పిన తర్వాత ఈ గాజువాక నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడానికి భయపడి వెనక్కి వెళ్ళి ఆయన అక్కడ పోటీ చేశాడు తప్ప ముఖ్యంగా వీళ్ళందరూ ముందుగా ప్లానింగ్ ఉంది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని పూర్తిగా సమాప్తం చేయాలని ముఖ్యంతో వీరందరూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రజలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంటైర్ బడుగు బలహీన ఆశాజ్యోతులు అందరూ కలిసి మీకు వ్యతిరేకంగా ఓటేసి మిమ్మల్ని ఓడిస్తారని చెప్పి మీకు ఈ సభాముఖం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.